ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు యోహాను దైవజనుని ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి ఈ మాటల్లో మనం గమనించినప్పుడు, నన్ను ప్రేమించువాడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువుని ప్రేమించేవాడు అనే మాటలు మనం చూసినట్లయితే ప్రభు సెలవిస్తున్నాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించువాడే నన్ను ప్రేమించువాడు, నా ఆజ్ఞలు గైకొనువాడే నన్ను ప్రేమించువాడని యోహాను సువార్తలో దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఎప్పుడైతే ప్రేమించే వారంగా ఉంటామో మనము దీవించబడతాం. దేవుని వాక్యంలో రాయబడింది, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని దైవజనుడు మోషే ద్వారా దేవుడి మాటలు ఇజ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి వారంగా ఇశ్రాయేలుతో సమానమైనటువంటి వారసులుగా చేయబడినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడి మాటలు చెప్తున్నాడు. ఆయన పూర్ణ హృదయంతో ఆయనను మనం ప్రేమించినప్పుడు మనం ఎంతగానో దీవించబడే వారంగా ఉంటామని దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనము దేవుణ్ణి ప్రేమించుటను బట్టి మనకున్నటువంటి ఇహలోక ఆశీర్వాదములు కూడా కలిగి ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13-14 వచనాల్లో, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంన కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందు అని ప్రభు అభయమిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఇటువంటి ఆశీర్వాదాలు మనకు దొరకాలంటే మనము ఆయనను ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచును అంటుంది. అలాగనే మన జీవితంలో దేవుడు సహాయం చేయనుగాక.